Amaravati leads the way, bold, purposeful, and unstoppable. Ladies and gentlemen, we shall now witness the grand relaunch of Amaravati. May I now request our Honorable Prime Minister to kindly initiate the virtual foundation laying ceremony by pressing the button. అమరావతి పునఃప్రారంభ మహోత్సవ కార్యక్రమం జరుగుతున్న తరుణం ప్రధాని గారి చేతుల మీదుగా అమరావతి మౌలిక సదుపాయాల పనులకు శంకుస్థాపన. గౌరవనీయులైన ప్రధానమంత్రి గారు అమరావతి అభివృద్ధి కోసం 74 కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ నిర్మాణానికి శంకుస్థాపన. 250 మీటర్ల ఎత్తులో 11.22 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ నిర్మించబడుతుంది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నిర్మాణానికి శంకుస్థాపన. 55 మీటర్ల పొడవు 20.32 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో హైకోర్టు నిర్మించబడుతుంది. సచివాలయం మరియు హెచ్ఓడి టవర్ల నిర్మాణానికి శంకుస్థాపన. 50 అంతస్తుల సచివాలయం మరియు 42 అంతస్తుల హెచ్ఓడి టవర్లతో పరిపాలనకు కేంద్రంగా నిర్మించబడుతుంది. అమరావతి ట్రంక్ మౌలిక సదుపాయాలకు శంకుస్థాపన. 37 ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు, సైకిల్ ట్రాక్లు మరియు భూగర్భ యుటిలిటీలతో 320 కిలోమీటర్ల ప్రపంచ స్థాయి రోడ్ల నిర్మాణం జరుగుతుంది. అమరావతి వరద నివారణ పనులకు శంకుస్థాపన. వరద నివారణతో పాటు నగర అవసరాలకు 0.53 టీఎంసీల నిల్వ సామర్థ్యం గల 3 జలాశయాల నిర్మాణం. అమరావతి ల్యాండ్ పూలింగ్ స్కీమ్ మౌలిక సదుపాయాలకు శంకుస్థాపన. 1.281 కిలోమీటర్ల రోడ్లను కవర్ చేస్తూ 13 జోన్లలో సమగ్ర పౌర సౌకర్యాలను అందించనుంది. అమరావతి గృహ మరియు భవన ప్రాజెక్టులకు శంకుస్థాపన. న్యాయమూర్తులు, మంత్రులు మరియు ప్రభుత్వ ఉద్యోగులకు ఉత్తమ ప్రమాణాలతో 10 ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతుంది. ఈరోజు అమరావతి ప్రపంచ స్థాయి రాజధానిగా, నిజమైన ప్రజా రాజధానిగా మారడానికి ముందడుగు పడుతోంది. అద్భుతమైన మన అమరావతి పునఃప్రారంభాన్ని మనం వీక్షించాం. గట్టిగా అందరం ఒకసారి చప్పట్లతోటి అభినందనలు తెలియజేసుకుందాం మన కూటమి ప్రభుత్వానికి, గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి. Ladies and gentlemen, from the banks of the Krishna River, Amaravati has echoed with tales of kings, monks and magnificent civilization. A city where history breathes and the future begins. Let us now witness its inspiring journey